ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సొంత ఇంటి కళ అనేది నెరవేరాలి అని అంటే 5 మంగళవారాలు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి. దానికల్లా మీరు చేయవలసింది 5 మంగళవారాల పాటు ఆవు దూడ అనేటువంటిది ఉంటుంది. తెల్లని దూడ, ఆవు దూడ, చిన్న పిల్ల. ఆ ఆవు దూడకి మీరు 5 మంగళవారాల పాటు కొంచెం మీరు చేయాల్సింది బెల్లము, పప్పు పప్పు అంటే పుట్నాల పప్పు అంటాము. ఆ పప్పుని కొంచెం బెల్లము, ఈ రెండింటిని కలిపిన ఈ మిశ్రమాన్ని కొంచెం దూడకి తినిపించాలి. 5 మంగళవారాలు, ప్రతి మంగళవారం కూడా దూడకి తప్పనిసరిగా తినిపించాలి. ఇలా గనక చేస్తే ఫస్ట్ మీకు సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. అలాగే మీ సమీపంలో మరి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లేదా మీ గృహంలో కానీ చిన్నపిల్లలు ఉంటే వేప పుల్లలతోటి ఇల్లు ఆకారంగా కట్టించండి. సరదాగా మనం షేప్ చేసి, ఇప్పుడు కొంతమంది అగ్గి పుల్లలతో చేస్తారు, ఇంటి బొమ్మలాగా ఇల్లు కట్టడము అని చెప్పేసి అగ్గి పుల్లలతో చేస్తుంటారు. అలా సరదాగా చక్కగా మీరు వేప పుల్లలతో చేసి దాన్ని ఎవరైనా పిల్లలకి కాస్త గిఫ్ట్గా ఇవ్వండి. సో ఈ విధంగా చేశారంటే సొంత ఇంటి కళ అనేది మనకి నెరవేరుతుంది. 5 మంగళవారాల పాటు ఈ విధంగా ఆచరించండి. అలాగే మరొకటి ఏంటంటే శ్రీచక్రము అన్న దైవిక వస్తువు అది కలెక్ట్ చేసుకొని మీరు మనసులో దృఢ సంకల్పంతో సొంత ఇంటి కళ అనేది నెరవేరాలి తల్లి అని అనుకొని ఇంట్లో గృహిణి ఎవరైతే ఉన్నారో ఆవిడ మాత్రము బీరువా లాకరులో పొందుపరచాలి. దాని పేరు శ్రీచక్రం. అదేమీ పూజ చేసే వస్తువు కాదు, దాని టైటిల్ అది పెట్టడం జరిగింది. దానికి ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి దైవిక వస్తువు. ఆ శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని చక్కగా మీరు కలెక్ట్ చేసుకొని మీరు బీరువా లాకర్ లోపల పొందుపరచండి. నాన్న డెఫినెట్గా ఎంతోమంది తెలియచేశారు యథార్థంగా చక్కని ఇల్లు అనేది సంప్రాప్తించింది అని చెప్పేసి. అలాగే మీరు కూడా ఈ చిన్న పరిహారం ఆచరించండి. దీనివల్ల డెఫినెట్గా మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది.